ఇది జొన్నలగడ్డ వంశస్థులకు ఇలవేలిపోయినటువంటి అంకమ్మ తల్లి సంబరాలు. ఇది గత 12 సంవత్సరాల క్రితము ఇక్కడ ఇది దేవాలయం వెలిసింది. ఈ సంవత్సరం పుష్కర సంబరాలుగా 12 సంవత్సరాల సందర్భంగా ఇది నిర్వహిస్తున్నాము. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది ఈ సంబరాలు నిర్వహించడం జరిగింది. మా అమ్మవారిని బయట వేడి నైవేద్యం పెట్టడం జరిగింది. మొక్కుబళ్ళు చెల్లించుకున్న వాళ్ళు మొక్కుబళ్ళు కూడా చెల్లించుకోవడం జరిగింది. అమ్మవారు కూడా ఈ ఊరిలో మన ఘటం ద్వారా ఆమె బయట అన్ని వీధుల్ని తిరిగారు. తర్వాత అన్నదానం కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఈ కలపడం గ్రామంలో కూడా అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం నిర్వహించారు. సాయంత్రం కూడా మొక్కుబడుల ద్వారా వచ్చిన దాంట్లో దీనికి ఈ సంబరాలకు మాత్రము ఎక్కడెక్కడి నుంచి ఉన్నటువంటి జొన్నలగడ్డ వంశస్థులందరూ ఒక తరం వారు, రెండో తరం వారు, మూడో తరం వారు కూడా ప్రతి సంవత్సరము ఇది ఒక పండుగ కార్యక్రమం లాగా అది తరతరాలుగా వస్తున్నారు. ఇది ఒక విశిష్టమైన సాంప్రదాయంగా నెరవేరుతోంది. అంటే సంక్రాంతి పండుగలకు వాటికి అందరూ వస్తున్నారు రాకపోయినా కానీ సంవత్సరంలో ఈ ఒక్క పండుగలకు మాత్రం 2-3 జనరేషన్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడున్నా కూడా అది ఈ ఊరు కలపడం గ్రామంలోకి వచ్చి అందరూ వాళ్ళు ఇది ఒక వాళ్ళ కార్యక్రమం లాగా, వాళ్ళ కుటుంబ కార్యక్రమం లాగా జొన్నలగడ్డ వారి ఇలవేల్పుని వాళ్ళు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా చాలా